ఇక నాకేం చెప్పకు. చిన్నదానికి పెద్దదానికి ఆవేశపడి అవతల వాళ్ళ మీద ఇలా చేసుకుంటావా? నీకేం వెళ్ళి కొట్టొచ్చేసావు. కానీ వాళ్ళేమనుకో నిన్నేమనుకోరు. నిన్ను రెచ్చగొట్టి నేను పంపించాను అనుకుంటారా లేదా? ఒకళ్ళేమైనా అనుకుంటారు అని ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైతే అయ్యో ఫ్యాన్ ఇలా గడ్డి తింటారా? అందుకే వాళ్ళు నోళ్ళు మూయించేసి ఓ మంచి పని చేసి వచ్చాను. ఆ విషయం వదిలేసేయండి. ఆ అమ్మాయి సంగతి తీసుకొచ్చేసాను కూడా. మరి నన్ను అడిగే తీసుకొచ్చావా? నాకేం తెలీదు ఆ అమ్మాయి సంగతి. ముందు నడు బయటికి వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు నక్కం తొక్క చేశారండి. ఒకటి కాదు రెండు. అవునండి, మీ గురించి చెప్పగానే మా సీతమ్మ తల్లి ఎంత మురిసిపోయారో. ముందు నన్ను మెచ్చుకున్నారండి బాగా, ఆ తర్వాత మిమ్మల్ని పొగిడేశారు. అలాంటి అమ్మాయి మన హాస్టల్లోనే ఉండాలి, మన కాలేజీలోనే చదువుకోవాలి అని చెప్పటం. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి, నేను ఒకసారి వెళ్ళి మేడంకి అదేమిటండి అలా భయపడిపోతున్నారు? ఆవిడ గారి కృతజ్ఞతలు అన్న మాట వింటే ఇట్రండి. ఒకసారి ఎవరో కృతజ్ఞతలు చెప్తే పట్టమని కొట్టారు. పోనీ ఒకసారి అసలు కనిపించక్కర్లేదండి. అదేమిటండి, నాకు ఇంత ఉపకారం చేసిన వారికి నేనెవరో తెలియటానికి ఆవిడ లింక్ పెట్టుకోరు. ఇప్పుడు నేను ఉన్నాను చూడండి. చిన్నప్పుడు అనాథలా వచ్చాను, ఉండిపోమన్నారు. ఏమని తెలుసుకుని ఉండిపోమన్నారు? ఆవిడ తత్వం అంతా. ఒక్కసారి ఆవిడ మనసులో మనిషి గురించి ముద్రపడింది అనుకోండి, ఇక మీరు నాలాగే పెంపుడు కూతురు పర్మనెంట్. అయితే నేనేమి చెప్పనక్కర్లేదండి? అయ్యో, ఈ లోకంలో ప్రేమన్న చోట ప్రతిదీ అడగనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. అదేమిటండి, మేడం గారు కోపంగా అరిచినట్టున్నారు? ఆకలేస్తే అలాగే పిలుస్తారులేండి. వస్తున్నానమ్మా. ఇక్కడ నేను నీతో అన్నదేమిటి, నువ్వు అమ్మాయితో చెప్పిందేమిటి? అదే, మీరు అన్నమాట కొంచెం అందంగా ఉండాలని కొంచెం తిప్పి చెప్పాను అంతే. అందంగా చెప్పడం అంటే అబద్ధాలు చెప్పటమా? నేను అమ్మాయిని చేర్చుకోవటం లేదు, ముందు వెళ్ళిపోమని చెప్పు. అది మీరే చెప్పండి. సరే, నేనే చెప్తాను, ఇలా రమ్మను. ఏమండి, మళ్ళీ మా అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. మీకు సీటు గ్యారంటీ, హాస్టల్ గ్యారంటీ. అవతల వర్షం వచ్చేట్టుంది, త్వరగా కలుసుకోండి. అలాగేనండి. నమస్కారం మేడం. నీ గురించి వాడంతా చెప్పాడు. అక్కడ జరిగిపోయిన అత్యాచారాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు నాకు చాలా సంతోషం. ఈ రోజు నుంచి నువ్వు మా కుటుంబంలో ఏమిట్రా? ఏమైంది? ఏమైంది? ఏది ఇవ్వాలని లోపల అనుకోవడం, ఇవ్వనని నాతో చెప్పడం, ఇది అబద్ధమేగా? ఏమిట్రా? ఇది కూడా అబద్ధమే. ఈ ఆంజనేయుడితో ఎలా వేగుతున్నారనుకుంటున్నావు? అందుకే మిమ్మల్ని సీతామహాతల్లి అంటున్నారు. చిన్ని అమ్మల్లారా, చిన్నమ్మల్లారా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, ఇది మాకు అలవాటే. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీకెన్నో సదుపాయాలు కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను. చిన్ని ఉద్యోగులు 50,000, పెద్ద పెద్ద ఉద్యోగులు 5 లక్షలకి మించి లంచం తీసుకోకుండా ఉండేలా హామీ ఇస్తున్నాను. 10 లక్షలకు మించి కట్నం తీసుకుంటే 3 రోజులు కాపురం చేయకుండా ఉండేలా హామీ ఇస్తున్నాను. ఇకపోతే మీ సుఖం కోసం, మీ సంతోషం కోసం కొన్ని రాయితీలు మీకు. కొత్తగా మాకేమీ అక్కర్లేదు, మేము ఇక్కడ సుఖంగానే ఉన్నాం. ఈ విషయం కొత్తగా వచ్చిన చిరంజీవి సత్యవతి గారు కూడా ఏకీభవిస్తున్నారా? అలా కాదు, లేచి సభాముఖంగా తెలియపరచాలని మనవి చేస్తున్నాను. ఒక నరకం నుంచి బయటపడి ఈ స్వర్గంలో ఉంటున్నాను. ఆ సహాయం చేసిన చిన్నబ్బాయికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. నువ్వు ఒక్కదానివే కాదమ్మా, అతని సేవలకు మేమంతా రుణపడి ఉన్నాం. అందుకే చిరంజీవి సత్యశివ సుందరయ్య ఉరఫ్ చిన్నబ్బాయికి రేపు వచ్చే పుట్టినరోజు మా ప్రభుత్వం తరఫున బర్త్డేగా జరిపిస్తానని హామీ ఇస్తున్నాను. మీ ప్రభుత్వం ఏం చేయక్కర్లేదు, మేమే ఘనంగా చేసుకోగలం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.